అన్న నాకు పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే నాకు ప్రతి నెల జీతం వస్తుంది, కాకపోతే నెలాఖరు అయ్యేటప్పటికి నా అకౌంట్లో ఒక్క రూపాయి కూడా ఉండలేదు. ఇక్కడ నేనేమన్నా తప్పు చేస్తున్నానా లేదా నాకు జీతం తక్కువ వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నాకు సమాధానం చెప్పు. నువ్వు మంత్ స్టార్ట్ అయినప్పుడే నీ బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకుంటావా? బడ్జెటా అంటే ఏంటన్నా? అవన్నీ నాకేం తెలియదు. నాకు అవసరం వచ్చినప్పుడు నాకు వచ్చి పెట్టుకుంటాను, ఆ మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇది ఒకటే తెలుసు నాకు. ఇదే తప్పుని 90% జనాలు చేస్తున్నారు. మిగిలితే సేవ్ చేయడం కాదు, ముందుగా మనం సేవింగ్ని ప్లాన్ చేసుకుని ఆ తర్వాత మనం ఖర్చు చేయాలి. దీనికోసమే ప్రపంచం అంతా ఒక రూల్ని ఫాలో అవుతుంది. ఏంటన్నది నాకు కూడా చెప్పు. ఆ రూల్ ఏంటంటే 50-30-20 రూల్. నీ జీతంలో ఎప్పుడు కూడా 50% నీ అవసరమైన ఖర్చులకు యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హౌస్ రెంట్, ఫుడ్, అలాగే కరెంటు బిల్లు అండ్ ఎక్సెట్రా. అలాగే నెక్స్ట్ 30% చూసుకుంటే నీ ఇష్టాల కోసం యూజ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్, షాపింగ్, అలాగే ట్రిప్స్ అండ్ ఎక్సెట్రా. అలాగే ఇంకా లాస్ట్ రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది నీ లైఫ్ సెక్యూర్గా ఉండడం కోసం పెట్టుకోవాలి. అంటే లైక్ సేవింగ్ చేసుకోవడం కానీ లేదా ఇన్వెస్టింగ్ కానీ చేసుకోవాలి. ఈ రూల్ని నువ్వు ఫాలో చేస్తే కనుక నీ మంత్లీ శాలరీ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది నీకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే నీ ఫ్యూచర్ కూడా సెక్యూర్గా ఉంటుంది. అంటే జీతం ఎక్కువ రావడం కాదు, వచ్చిన డబ్బుని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది స్కిల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ నీకు ఒక డౌట్ వస్తుంది, అదేంటంటే సేవింగ్ చేయాలా లేదా ఇన్వెస్టింగ్ చేయాలా అనేది. అది నేను నెక్స్ట్ వీడియోలో నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఫినాన్షియల్ కాన్సెప్ట్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక అర్జెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?